శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి నవంబరు నెల 20వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు కూడా ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? 20వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆశించిన ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొని ఆనందకర అనుభవాలను సొంతం చేసుకుంటారు. ఇష్టదైవం వలన భక్తి చూపడం శ్రేయస్కరం. అనేకమైన శుభప్రద ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు స్వయంగా వస్తాయి. ఉద్యోగంలో గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగుతాయి. అధికారుల నుండి ప్రశంస లభిస్తుంది. వ్యాపారంలో కూడా అదే శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా మంచి సమయం కనబడుతోంది. స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. సృజనాత్మక పెట్టుబడులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. వీరి జీవితం అయితే ఇప్పుడు మాత్రం మునుపెన్నడూ కూడా మీరు చూడని రీతిలో మారబోతూ ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు ఈ నవంబరు నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబపరంగా ఈ సమయం బాగుంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత కూడా అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది. కానీ మొదటి 2 వారాల్లో నీచరవి కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఆరోగ్యపరమైన సమస్యలు అయితే పడి ఉన్నారు. ఇప్పటి నుండి కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని కలవారుగా ఉంటారు. 6వ ఇంట్లో రాహు కూడా ఒక శక్తివంతమైన సంచారము. ఇది ఏదైనా ఆరోగ్య సమస్యలను త్వరగా అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ సమయంలో దానిపైన పని ప్రారంభించవచ్చు. విద్యార్థులు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. వారి తగిన గుర్తింపు మరియు వారు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు. మీ 5వ ఇంటి అధిపతి అయిన శని 7వ ఇంట్లో ఉండి మీ యొక్క 1వ ఇంటిని చూస్తున్నాడు. ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో మీరు కష్టపడి పనిచేసేలాగా చేస్తుంది. గురువు మద్దతు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు.
ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది మాత్రం ఎదుటి వ్యక్తికి తెలియదు. ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేస్తారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుందండి. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పని చేస్తే ఇటువంటి ఫలితం ఉంటుంది అని వీరు ఎప్పుడూ కూడా బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా వీరు విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలన్నీ కూడా వీరు కలవారుగా ఉంటారు. జన సమ్మధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని వీరు చిరకాలము కూడా బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన వంటి వ్యాపారాలు, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాకారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సర్దిద్దుకొనగల గడిసరితనము కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.